ఇది సర్వనరసింహ స్వామి టెంపుల్ అంటారండి. గాజులపల్లె దాటిన తర్వాత మనకు కొంచెం లోపలికి వస్తే టెంపుల్. మేము ఇక్కడ దర్శనం చేసుకొని ఇదిగోండి కింద వజ్రాల వేటకి అక్కడ వెతుకుతున్నారు. అంటే ఇక్కడ దొరుకుతాయని నేను చెప్పట్లేదు, మిమ్మల్ని రమ్మని చెప్పట్లేదు. జస్ట్ నేను ఇలా వీడియో తీసుకోవడానికి వచ్చానమాట, నిజమా కాదా అనేసి. జస్ట్ ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాం. దేవుడిని దండం పెట్టుకొని మేము కూడా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని క్వశ్చన్ చేస్తాను, దేవుడిని దర్శించుకోనండి. ఇదంతా అడవి ప్రాంతం అండి మొత్తం. చూసారా ఎలా ఉందో, పెద్ద పెద్ద చెట్లు. ఇదైతే వంతెన, బ్రిడ్జ్ స్వామి దగ్గరికి వెళ్ళడానికి. పైన అన్నమాట స్వామివారు ఉండేది. నేను నిన్న అక్కడ జొన్నగిరి వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి. వేరే వాళ్ళు కామెంట్ చేశారు, 2-3 కామెంట్ పెట్టారు. మేడం మీకేం పని లేదా, మీరు పెట్టే వీడియోలు చూసి చాలామంది వచ్చి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారని. నేను ఆ వీడియోలో ఎక్కడా మెన్షన్ చేయలేదండి. నాకు దొరికింది, మీరు రండి వచ్చి తీసుకోండి అని. నేను కూడా అందరిలో ప్రజల్లో ఒకరిలాగే నేను కూడా వెళ్ళాను, నిజమా కాదని. మాకైతే ఏం దొరకలేదు. అక్కడ వచ్చేసి కదిరి అని ఒక ఊరు ఉంది, ఆ ఊరి వాళ్ళకు తెలిసిన అన్న వాళ్ళకు దొరికింది. ఆ విషయం తెలుసుకొని మేము అక్కడికి వెళ్ళాము. మీరు వీడియోలో చూడొచ్చు, లైవ్లో వాళ్ళు చెప్పారు. ఒక అతనికి దొరికింది, మా ఊరి అతనికి 1.5 వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా అది వినడమే, డైరెక్ట్ అయితే చూడలేదు. మీకు చూపించిన రాళ్ళన్నీ ఈవినింగ్ సేకరించి చూపించాను కదా అన్నీ. అవన్నీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికినవన్నమాట. అందుకని ఇప్పుడు కూడా క్లారిటీగా చెప్తున్నాను. ఇక్కడ దొరుకుతాయని చెప్పట్లేదు, దొరికినాయి అని చెప్పట్లేదు, మిమ్మల్ని రమ్మని చెప్పట్లేదు. నా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుందామని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్, అంతే. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక సబ్స్క్రైబర్ పెట్టారు నాకు కామెంట్, మీకేంటండి లక్షలు వచ్చి పడతాయి మీ అకౌంట్లో, వేరే వాళ్ళ టైము డబ్బులు వృధా అయిపోతాయి, ఎందుకు ఇలా పెట్టారు అని. ఒకసారి అతను పెట్టిన నాది టోటల్గా అకౌంట్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటని చూస్తే డీటెయిల్ అర్థమవుతుంది. అట్లీస్ట్ నాకు ఒక 1000 మంది కూడా సబ్స్క్రైబర్స్ లేరు. నా ఛానల్ మానిటైజేషన్ కూడా అవ్వలేదు. నేనేంటంటే షూటింగ్కి వెళ్ళిన షూటింగ్ వీడియోలు, ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ టెంపుల్ వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తుంటాను. మీరు బ్యాక్ వెళ్ళి కింద అవి చూసుకోవచ్చు. దయచేసి అలా అపార్థం చేసుకోకండి, సరేనా. నా డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను తిరిగి ఇవన్నీ మీకు వీడియోలు చేసి చూపిస్తున్నాను తప్పితే నాకు వచ్చేది ఏమీ లేదు ఇందులో.